శ్రీమతి శిల్పా గారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతాము. సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా జిల్లా అధ్యక్షులు శ్రీ జిల్లాలో మెదక్ మనమే చేసుకున్నాం, ఆదిలాబాద్ మనమే చేసుకున్నాం, కరీంనగర్ మనమే చేసుకున్నాం, మరియు నిజామాబాద్ మనమే చేసుకున్నాం. గత పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ మనకు ఓవరాల్ జరిగి 8 వాళ్ళు ఇచ్చినా 8 మనం చేసుకున్నాం. ఉత్తర తెలంగాణలో గాలి వీస్తూ ఉన్నది. దానికి తోడుగా 40% మన మెజార్టీ రావడం జరిగింది. ఎవరి వల్ల అంటే మేధావులు ఎవరైతే ఉన్నారో మేధావులు ఆలోచించుకొని ఢిల్లీలో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటే దేశం మొత్తం మన సైడ్ చూస్తూ అనేక విధంగా చూస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో 5వ ఆర్థిక దేశం ఉన్నదంటే మోదీ గారు కనుకనే మొన్న బడ్జెట్ లో ఇతర డిస్ట్రిక్ట్ 60 సంవత్సరాల్లో 12,70,000 పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైతే పెట్టినో ప్రతి ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా లేకపోతే బిజినెస్ మెన్స్ అయినా లేకపోతే ఇండస్ట్రీ ఇండస్ట్రీ అయినా ప్రతి ఒక్కరికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు బెనిఫిట్ జరగబోతున్నాయి. దీని మూలమే మొన్న దెబ్బ కొడితే ఢిల్లీలో కైవసం చేసుకోవడం జరిగింది. అంతకుముందు మహారాష్ట్రలో కూడా కైవసం చేసుకోవడం జరిగింది. దీని బట్టి ఆలోచించుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ తీసుకుంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు శాసనసభ హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి నెరవేర్చలేదు. దాంట్లో మోసం చేసేది ఏంటంటే ఉద్యోగాల కోసం చేశారు. ఉద్యోగాల విషయంలో తీసుకుంటే BRCA అరే ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో కనీసం సరెండర్ లీవ్స్ పేమెంట్ ఒక్కొక్కరు 1,00,000 నుంచి 3,00,000 రూపాయలు అనుకోవాలి. ఎందుకంటే దాని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ 15% యాడ ఉండాలి. ఇది వాళ్ళ జాతీయ లక్షణాలు. ఆయన ఉన్నాడు టీఆర్ఎస్ లో ఉన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ కి ఎమ్మెల్యే చేసి 6 నెలలు కాకపోతే మళ్ళీ కాంగ్రెస్ ముగ్గురికి పోటీ చేసిండు. కాంగ్రెస్ పోటీ చేసి ఈ ఇల్లు ఇటు తప్ప కొత్తగా ఏం మారలేదు. 10 ఏళ్ళు ఆయన పాలనలో ఎంత విధ్వంసం జరిగిందో పట్టుకోవాలన్న కాంగ్రెస్ పాలనలో కూడా అంతకంటే భయంకరమైనటువంటి విధ్వంసం జరుగుతుంది తప్ప ఇది కనుకలేదు. ఇంకో నెలైతే కరెంట్ ఇతర తెలియనటువంటి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందుకని దయచేసి పోయిన శాసనసభ ఎన్నికల కంటే ముందు ఒక వర్గంలో మీడియా మీద ఏదో జరిగిపోయింది అని చెప్పి ఒక కుట్ర చేయడానికి మనకు ఇబ్బందులు వచ్చినాయి. కానీ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ గారు ఒకసారి గుర్తించుకోండి. నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ముక్త భారత్ ఎందుకంటే బాబు 3 అడుగుల జాగించాడు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ అనే 3 రాష్ట్రాలలో గట్టిగా ఇంధనం పట్టుబట్టి 3 అడుగులు వేస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ ముక్త భారత్ కాబట్టి దయచేసి 14 నెలల రేవంత్ రెడ్డి గారి పాలనకి దీని ఒక రెఫరెండంగా మనం చెప్పాలనుకుంటున్నప్పుడు మీరే మేధావులు చదువు
మీరే బాగా ఆలోచించి ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇక్కడనే మనకు అవకాశం కల్పించింది. ఒక టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెళ్తుంది. ఈ ఇతర అభ్యర్థులతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం మీ సొంతూరు కొంతమంది గతంలో ఇదే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ శ్రీరామరావు గారు ఇక్కడ తెలంగాణ ఇతర జిల్లాల నుంచి మన యొక్క డాక్టర్ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా విజయవాడ నుంచి చూస్తే జూపుడి యజ్ఞనారాయణ గారు, రాయలసీమ నుంచి డిఎస్ సూర్యప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం చూస్తే పివి చలపతిరావు గారు, అదేవిధంగా మరి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు చూస్తే విడుదల రంగారెడ్డి గారు, ఈ రకంగా తెలంగాణలో ఆంధ్రలో ఉన్నటువంటి అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూషన్ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈ రోజున తెలంగాణలో కర్ణాటకలో కూడా అన్ని టీచర్స్ కాన్స్టిట్యూన్సీలు, అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తారు, సమాజం గురించి ఆలోచిస్తారు, వాళ్ళు దేశం పట్ల అవగాహన ఉంటుంది. ఎవరైతే దేశానికి మేలు చేస్తారో, ఎవరైతే నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారో వాళ్ళు గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని కాన్స్టిట్యూన్సీలలో దేశవ్యాప్తంగా ఎక్కడైతే శాసన మండలిలు ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కానీ టీచర్స్ కానీ గెలుస్తారు. అందుకే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి 3 కాన్స్టిట్యూన్సీలలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుంది. టీఆర్ఎస్ పోటీ చేయలేదు, కాంగ్రెస్ ఆరోగ్య పరిస్థితి పోటీ చేస్తాం, అది పేరు మాత్రం పెట్టారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసే పరిస్థితి లేదు. అందుకే నేను అందరికీ కోరుతాను, ఈరోజు ఇటీవల కాలంలో